మరి ఉగ్ర రూపం దాల్చిందంటే మనకి స్పష్టంగా తెలుస్తోంది. 50.50 అడుగులైతే గోదావరి నీటి మట్టం పెరిగింది. మరో 2 అడుగులు పెడితే ఖచ్చితంగా మూడో ప్రమాదక హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నిండు కుండలకైతే మనకు కనిపిస్తా ఉంది. జూరాలకైతే భారీగా వరద నీరు దాదాపు 7 గేట్లు కూడా ఎత్తి నీటిని దిగువకైతే విడుదల చేస్తారు. ఈ 2 రోజుల సంస్థలు సెలవులు ప్రకటించడంతో ఎక్కువగా పర్యాటకులు కూడా డ్యామ్ చేరుకున్నారు. దీని మీద ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ చెప్పండి. ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? పర్యాటకులకైతే ఎక్కువగా వీక్షణ మనకు తెలుస్తా ఉంది. ఏదైతే గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారిందని చెప్పొచ్చు. అయితే దాదాపు 7 గేట్లు ఎత్తి దిగువైతే వరద నీటిని కిందికి వదులుతున్నారు అయితే అధికారులు. అయితే ఈ నేపథ్యంలోనే పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువైందని చెప్పొచ్చు. అయితే గత వారం రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో కుటుంబాలతో సహా పర్యాటకులు ఈ జూరాల ప్రాజెక్టుకి వచ్చి సందడి అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చి వివిధ రకాల చేపల వంటకాలను రుచి చూస్తూ డ్యామ్ పై తిరుగుతూ సందడి చేస్తున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా పర్యాటక తాకిడి ఎక్కువ అవడంతో పర్యాటక అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పోలీసు తర్వాత ప్రాజెక్ట్ సంబంధించిన అధికారుల సమన్వయంతో పర్యాటకులకు లోపలికి వెళ్ళొద్దంటూ తర్వాత అక్కడ బారికేడ్లను ఏర్పాట్లు చేసే యోచనలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే గత 2 రోజుల నుంచి జూరాల ప్రాజెక్ట్ సంబంధించి 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతుండటంతో పర్యాటకులు జూరాల ప్రాజెక్టు అందాలను తిరిగించేందుకైతే ఇక్కడికి వస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇటు సమీపంలో ఉన్న కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా, రాయచూరు, కర్ణాటక సంబంధించి రాయచూరు నుంచి కూడా పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. అయితే ఈ నేపథ్యంలోనే జూరాల ప్రాజెక్టుకు ఎగువ నారాయణపూర్ మరియు ఆల్మట్టి నుంచి నీరు అధికంగా రావడంతో మరో 2-3 గేట్లు ఎత్తే అవకాశం ఉంది ఈ రాత్రికి. అయితే రేపటి నుంచి ఇంకా పర్యాటకులు తాకిడి ఎక్కువ అవుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రదీప్ చూసుకున్నట్లయితే అందులో మొహరం ప్లస్ అదిగాక ఎక్కువగా వర్షాలు అవుతున్న సందర్భంలో సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే విద్యా సంస్థలకు సెలవులు ఉన్నటువంటి డామ్ చెంతకు పర్యాటకులు ఎక్కువగా వెళ్తున్నట్లయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ కానీ అధికారులు కానీ వాళ్ళకి ఎలాంటి ఆంక్షలు విధించారు? అంటే ఇంతమందే వెళ్ళాలి, ఇంతసేపే ఉండాలి, అలాంటి ఆంక్షలు ఏమన్నా విధించారా? అయితే పర్యాటకుల తాగిడి నిన్నటి నుంచి ఎక్కువ అవడంతో అధికారులు ఇప్పటికైతే చర్యలేమి తీసుకోలేదు. అయితే అధికారులు మాత్రం అక్కడ కొంతమంది భారీ డ్యామ్ సంబంధించి సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా కొంతమందిని అక్కడ ఏర్పాటు చేసి డ్యామ్ లోపలికి వెళ్లకుండా అయితే పర్యాటకులను నియంత్రిస్తున్నారు. డ్యామ్ లోపలికి వెళ్ళవద్దంటూ నదీ